వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత ఈ తిరుమల లడ్డు కల్తీ అంశంపై వార్తను ఇవాళ పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఈ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నివేదికనిచ్చింది ప్రొఫెసర్ గారు. ఈ నివేదిక ప్రకారం చాలా అంశాలను వీళ్ళు ప్రస్తావించారు. కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు ధర్మారెడ్డే. టెండర్ నిబంధనలు సడలించడానికి అనుమతి ఇచ్చింది ధర్మారెడ్డి. ఆ నిర్ణయాల వల్ల టీటీడీలోకి కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబాటు, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అంటూ ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది సార్. చాలా అంశాలని ఈ నివేదికలో ప్రస్తావించారు. చాలా రోజుల తర్వాత వార్త చూస్తున్నాం సార్. గతంలో ప్రతిరోజు కూడా లడ్డు మీద పంచాయతీ రోజు నడిచేది, రోజు ఇదే మాట్లాడుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. కానీ చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉన్నాం. సో లడ్డూపై విచారణలో ఏం తేల్చినట్టు సార్? అది దట్ ఈస్ ఎ $1 మిలియన్ ప్రశ్న, కోటి రూపాయల ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు అఫ్ కోర్స్ ఒక వాదన ఏంటంటే ఇది గవర్నమెంట్ అది అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కొరకు వేసిన కమిటీ గనక పొలిటికల్ అకౌంటబిలిటీ గురించి ఇది పట్టించుకోలేదు. కేవలం అడ్మినిస్ట్రేషన్ వరకే, అంటే అధికారులను ఎవరిపై చర్య తీసుకోవాలి అనే అంశాలకే పరిమితమైంది అన్నది ఒక ఎక్స్ప్లెనేషన్. బట్ ఏదైనా ఆఖరికి వైవి సుబ్బారెడ్డి విషయంలో కూడా ఈ కమిటీ ఏమంటోంది, నేరారోపణ చేయడం లేదు. ఇప్పుడు బయట చెప్పేది ఏంటి, దీని వెనకాల ఇది రాజకీయ కుట్ర, హిందూ ధర్మాన్ని అవమానించటానికి చేసినటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం అన్నది కదా పొలిటికల్ నరేటివ్. కానీ ఇన్వెస్టిగేషన్లోమో అది కాదు. ఇప్పుడు మీకు వైవి సుబ్బారెడ్డి విషయంలో కూడా ఆయన బాధ్యతతో వ్యవహరించలేదు అంటే తెలిసిన తర్వాత కూడా ఆయన పట్టించుకోలేదు అనేది. దట్ ఈస్ నథింగ్ బట్ నెగ్లిజెన్స్ అంతే. అంటే ఈజ్ నాట్ క్రిమినల్ కల్పబిలిటీ కాదు. ఇప్పుడు ఈ బాధ్యతతో వ్యవహరించలేదు, పట్టించుకోలేదు అన్నదానికి మీకు ఏం శిక్ష పడుతుంది? ఇప్పుడు ఉదాహరణకు ఒక పక్కన ఒకరితో కత్తితో పొడుస్తుంటాడు, మీరు పక్కకెళ్ళి వెళ్తుంటారు, మీరు చూస్తారు, చూస్తూ కూడా వెళ్ళిపోయారు, దానికి మిమ్మల్ని జైలు వేస్తారా? ఏంటంటే బాధ్యతతో ఉండే పౌరుడు కనుక మీరు వెంటనే దాన్ని ఆపడమో ఏదో ఒకటి చేయాలి కదా, పోలీసు చెప్పడమో. కానీ దాని కొరకైతే మిమ్మల్ని జైల్లో వేయరు కదా. నేను అప్పుడు నాకు జరుగుతుంటే నువ్వు చూస్తున్నావు నా అంటే ఏమన్నా ఆన్సర్ ఉంటుంది దానికి. సో అందువల్ల మీరు క్రిమినల్ కల్పబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు ఇప్పటికీ కూడా. అంటే ఆఖరికి సిట్ వేశారు, అది కేంద్ర ప్రభుత్వ సిబిఐ రాష్ట్ర పోలీస్ కలిపేసిన సిట్టు. ఆ సిట్లో ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ కూడా ఇంప్లికేట్ చేస్తూ అక్కడ మ్యాక్సిమం చిన్నప్పని దాకా వచ్చారు. సో మీకు సుబ్బారెడ్డి పిఏ దాకా వచ్చారు అక్కడ సిట్లో. ఇక్కడ ఏమన్నారు, సుబ్బారెడ్డి దాకా వచ్చారు కానీ మీకు ఏమంటున్నారు, కేవలం రెస్పాన్సిబిలిటీ ప్రదర్శించలేదు, ఇంతే, ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఈ దీనిపైన సుబ్బారెడ్డి అరెస్ట్ చేయరాదు. మరి ఏం సాధిస్తున్నట్టు? మరి ఇంత తతంగము, ఇంత చేస్తే ఆఖరికి ఆ దేవదేవుని ప్రసాదం పైన ఇంత అనుమానాలు క్రియేట్ చేసి మీరు నేరస్తులు పట్టుకోకపోతే ఏం లాభం? మీరు ఇంత దేవదేవుని ప్రసాదం, ఇప్పుడు ఆఖరికి శిక్షించబడుతున్నది ఎవరు? దేవభక్తులు. మీరు శిక్ష దేవునికి వేస్తున్నారు, రాజకీయ నాయకులకు కాదు. ఇంత వేస్తే ఆఖరి శిక్ష వరకు దేవునికి, దేవభక్తులకు, కోట్లాది మంది హిందువులకు విశ్వాసాలను పైన దాడి జరుగుతూ హిందూ ధర్మానికి శిక్ష విధిస్తున్నారు. రాజకీయంగా ఎక్కడ శిక్ష విధించారు? అందువల్ల ఈ ప్రచారమే తప్ప ఇందులో క్రిమినల్ కల్పబిలిటీ ఎస్టాబ్లిష్ చేయమని మేము అడిగేది. ఎవరిని ఉపేక్షించమని అంటలేను నేను. మరి ఇక మీకు సుబ్బారెడ్డి దగ్గరే లేకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పట్టుకుంటారు మీరు చెప్పండి నాకు. మళ్ళీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఒక 10 సార్లు చెప్పిండు, మేము జగన్ అంటలేము, జగన్ అంటలేము, జగన్ అంటలేము. అదే వివరణ మనం ఆల్రెడీ ఎన్నోసార్లు బయటకు ప్లే చేసాం. అప్పటి ప్రభుత్వ అధినేతను కాదు, మేము అప్పటి ప్రభుత్వ అధినేతలు అంటలేము, అప్పటి ప్రభుత్వ అధినేత అంటలేమని ఎవరు అడగకపోయినా ఆఖరికి వైసీపీ వాళ్ళు కౌంటర్ ఆడ సభ్యులే లేరు వాళ్ళు కౌంటర్ చేస్తానికి. అయినా శ్రీమటగా తనంతట తానే ఒక 3 సార్లు చెప్పాడు, నేను జగన్ అంటలేదు, జగన్ అంటలేదు, జగన్ పేరు చెప్పకుండా అప్పుడు ప్రభుత్వ అధినేత అంటలేమని. అంటే ఇంత క్లీన్ చిట్ జగన్కి ఎందుకు ఇస్తున్నారు మీరు? నాకు అర్థం కాని అంశం. ఇందులో ఇప్పటి వరకు మీరు సిట్లో కానీ, మీరు ఈ ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ కానీ చీఫ్ మినిస్టర్ను ఇంప్లికేట్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎందుకు చేస్తలేరు? మరి ఇన్వెస్టిగేషన్లో లేదు, పొలిటికల్గానేమో రోజు బయట మాత్రం చేస్తున్నారు. ఏమొస్తుంది దీంతో?
మేము అనేది ఏంటంటే ఇది నిజంగానే కల్తీ జరిగింది అని అనుకుంటే ఆ కల్తీ చేసిన రాజకీయ నాయకులు జైలు పంపండి. అధికారుల మీద ఇచ్చేది అధికారులు చర్యలు తీసుకోండి, అధికారుల లోపల ఏంటి అభ్యంతరం ఏం లేదు. మరి పొలిటికల్ లీడర్లు ఎప్పుడు వేస్తారు? అసలు అది కదా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కుట్ర చేసిన వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు? ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. ఇక రెండోది ఎనిమల్ ఫ్యాట్ గొడ్డుకోబోదుకు అసలు చర్చ చేస్తలేదు. ఇప్పుడు దాన్ని మానేశారు. ఇప్పుడు అంత దుర్మార్గంగా దేవుని ప్రసాదం పైన అపవాదులు మోపి, అపవాదులను ఎందుకంటున్నా అంటే సిట్ ఇన్వెస్టిగేషన్లో కూడా చెప్పలేదు కదా. సిట్ ఇన్వెస్టిగేషన్లో పైగా దానికి కౌంటర్ చెప్పారు, ఎలాంటి కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు అని. నేను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా అనుమానమే అని చెప్పాను. పోనీ ఇంకేదన్నా రిపోర్ట్ చేసిన దాన్ని పట్టుకోండి, ఏదో ఒక పరీక్ష ఉంది. మీరు ఎంత అంతర్జాతీయ స్థాయి పరీక్షలు చేసి ఉన్నదా లేదా తేల్చండి. పోనీ లేదు లేదన్న తేల్చని కనీసం కోట్లాది భక్తుల ఉపశమనం కదా మేము అనుకున్నాం, అనుమానం వచ్చే వరకు అన్నాం. కానీ మళ్ళీ మేము పరిశోధనలు చేసి అట్లాంటిది ఏమీ లేదు. మీరు ఒక్క సెకండ్ ఆలోచించండి. ప్రభుత్వం ఏదైనా శాస్త్రీయ పరిశోధన చేసి దేవుడి ప్రసాదంలో కల్తీ జరిగిన మాట నిజమే, కానీ గొడ్డు కొవ్వు పంది కొవ్వు కలవలేదు అని చెప్పండి. ఎంత ఆనందపడతారు కోట్లాది హిందువులు. ఈ పని ఎందుకు చేయరు? పోనీ కలిస్తే కలిసింది చెప్పండి, అది చెప్పి వాళ్ళ సంగతి తేల్చారు. కలిపిన వాళ్ళ సంగతి తేల్చరు, కలిపిందో తేల్చరు, కలపలేదని చెప్పరు. ఈ అనుమానాలను ఎందుకు కంటిన్యూ చేస్తారు అని, వదంతులు ఎందుకు కంటిన్యూ చేస్తారు? ఇక మూడోది బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయి అన్నారు. దాని గురించి ఇప్పుడు ఎక్కడ ఏ ఇన్వెస్టిగేషన్ లేదు. బాత్రూమ్ కెమికల్స్ కలుపుడు ఏంది? బాత్రూమ్ కెమికల్స్తో లడ్డులు తయారైతే మనుషులు బతుకుతారా? దానికి ఆన్సర్ లేదు. హోమ్ మినిస్టర్ సాక్షాత్తు చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ మాట్లాడారు, దానిపైన ఏమీ లేదు. ఆఖరికి శ్రీశైలం లడ్డు కూడా కల్తీ అయిందన్నారు సీఎం, దాని మీద ఎఫ్ఐఆర్ఏ లేదు. ఏంటి అసలు ఇప్పుడు ఇదంతా దేనికి? ఇదంతా ఆఖరికి ఇది పొలిటికల్ గేమ్ కాదా ఇదంతా అనే అనుమానం రాకుంటుంటుంది ఎవరికని చెప్పండి. ఇంత ఏది ఆఖరికి సిట్టేసి కమిషన్ వేసి ఆఖరి మీరు ఏం తెలుస్తారంటే ఏమీ తెలుస్తారు. చూడండి మీరు, ఇది 2029 వరకు ఇలాగే సాగదీస్తారు తప్ప, నేను ఇది ఎన్నోసార్లు చెప్పిన, మన దీనికి క్లోజింగ్ ఉండదు, దీనికి చెయ్యరు. ఎందుకు చేయరు అనే దానికి మీరు నా వాళ్ళే చెప్పాలి కారణాలు. ఏమీ చేయరు, ఇలాగే చెప్తూ ఉంటారు. ఆఖరి సుబ్బారెడ్డి దగ్గరకే ఇంకా 2026 రాలే. ఇంకా సుబ్బారెడ్డి అయిపోయి కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర రావాలి కదా, వస్తారా? దొరికింది అనుకోమా జగన్ మీద చర్య తీసుకోరు. ఇప్పుడు ఆ అదానీతో కుడుతున్న సోలార్ పవర్ డీలు అది క్లియర్గా ఉన్నది, ఎస్టాబ్లిష్ చేసి అమెరికన్ కోర్టులో, మన కోర్టులో కూడా కాదు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధినేతతో గౌతమ్ అదానీ ఇంకో అతను వెళ్ళి కలిసిన తర్వాత దీనికి ఒప్పుకున్నారు. 750 crores ముడుపులు చెల్లించారు అని అమెరికన్ కోర్టులో కేసు ఉంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాదు జగన్ మీద. అది అంతకుముందు ఇదే ఆర్థిక మంత్రిగా ఇప్పుడు అర్థమంత్రి ఉన్న కేశవ్ హైకోర్టుకి వెళ్ళాడు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్కి వెళ్ళాడు. ఆ సోలార్ పవర్ కాంట్రాక్ట్ల మీద ఆ సోలార్ పవర్ కాంట్రాక్ట్ రద్దు చేయమంటే 3,000 కోట్లు నష్టం అవుతుంది అంటారు. పోనీ రద్దు చేయలేదు, నష్టం అవుతుంది. మరి ఆ దుర్మార్గం అవినీతి పాల్పడి రాష్ట్రానికి భారం మోపిన ఆ రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? దాని ఇంతవరకు మీరు దానిపైన ఒక్క ఎఫ్ఐఆర్ దాఖలు చేశారా? బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి పైన కేంద్ర అమెరికన్ కోర్టులో ఆయన పేరు పెట్టకపోయినా ప్రభుత్వంలో టాప్ అని అన్నప్పుడు మరి ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ దాఖలు చేయరు? దానికి ఆన్సర్ లేదు. ఏమైనా ఇప్పుడు ఏ కల్తీ మధ్యంలో ఏమైంది ఏం తెలియదు. ఇంతవరకు సిబిఐ ఈడీ 1,00,000 కోట్ల ఆ కేసులు జగన్మోహన్ రెడ్డి ఏమీ ఉండదు. ఆయన బెయిల్ మీద బ్రహ్మాండంగా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉంటాడు. ఆ కోర్టుకు హాజరు కాకపోయినా ఏమీ కాదు. ఆయన బెయిల్ రద్దు చేయమని సిబిఐ అడగదు, ఈడీ అడగదు. రాష్ట్ర పోలీసు ఇన్ని కేసులు పెడుతున్నారు కానీ ఒక్క కేసు పైన జగన్మోహన్ రెడ్డికి ఇంతవరకు సీరియస్గా జరిగింది ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. ఏముంటుంది? ఓ జోగి రమేష్ 10 రోజులు వేస్తారు, అది అమ్మరమ్మ 4 రోజులు వేస్తారు, వాళ్ళ మనిషిని 5 రోజులు వేస్తారు, చిన్నప్పని వేస్తారు. ఇంతే తప్ప ఇంకేం చేస్తాను అన్నట్టు మన దీంట్లో అనేది క్వశ్చన్ కదా.